లైట్ ఆన్ చేసినా మీకు కనపడదు, లైట్ వెలుగుతున్నట్టే కనపడదు. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే నాకైతే కనిపించలే ప్రస్తుతానికి. ఈవెన్ నేను ఒకసారి ఫోటోస్ తీస్తున్నప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్స్లో నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యా. బట్ డిసప్పాయింట్ అనే విషయం ఈ 4వ డిపార్ట్మెంట్. ఇది ఐక్యూ 15 ఈ ఇయర్ ఐక్యూ నుంచి వస్తున్న ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే అన్నీ బాగుండాలి, అన్ని విషయాలు సాటిస్ఫై అవ్వాలి. కానీ నాకెందుకో ఈ ఫోన్లో కొన్ని విషయాలు చాలా బాగా నచ్చినాయి, బట్ కొన్ని విషయాలు మాత్రం అస్సలు నచ్చలా. అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం. దీని ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్గా కన్సిడర్ చేయొచ్చా, దీనిలో ఏమేమి బాగున్నాయి, ఏమేమి కాంప్రమైజ్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎప్పట్లాగే మనం ఫోన్స్ కొన్నప్పుడు ఎలాగైతే జెన్యున్గా మాట్లాడుకుంటామో ఈ వీడియోలో కూడా అలాగే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు. ఫోన్తో పాటు ఒక కేసు ఉంటుంది, ఇది సిలికాన్ కేసు. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే కొంచెం మురికైపోద్ది, కొంచెం తెల్లగా ఉంది, మురికైపోద్ది. అండ్ 120 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, Type-C to Type-C కేబుల్, ఇది మంచి విషయం. అండ్ ఒక సిమెట్రిక్ పిన్ ఉంటుంది, ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. ఫోన్ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు సేమ్ ఐక్యూ 13 చూసినట్టే ఉంటుంది. డిజైన్ చూడడానికి సేమ్ ఐక్యూ 13 లానే ఉంటుంది, కానీ యాక్చువల్గా ఐక్యూ 13కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐక్యూ 13 సైడ్స్ కొంచెం కర్వీగా ఉంటాయి, ఈ కొంచెం ఫ్లాట్గా ఉంటాయి. చుట్టూ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. నా దగ్గర ఉండేది వైట్ కలర్, ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది. అండ్ ఇంకో కలర్ ఉంటుంది బ్లాక్ కలర్, అది ఫైబర్ గ్లాస్తో వస్తుంది. అది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, దీనికన్నా ఒక 4-5 గ్రామ్స్ లైట్ వెయిట్ ఉంటుంది. యాక్చువల్గా చైనాలో ఇంకో 2 కలర్స్ లాంచ్ చేశారు. ఈ రెండుతో పాటు గ్రీన్ కలర్ ఒకటి, లింగ్యూన్ అనే ఒక కలర్ లాంచ్ చేశారు. యాక్చువల్గా లింగ్యూన్ అనే కలర్ ఇండియాకి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ అది ఇండియాకి రాలేదు. ఇండియాకి ఈ వైట్ కలర్, బ్లాక్ ఈ రెండే వస్తున్నాయి. మేబీ ఒక 6 నెలల తర్వాత లైక్ ఐక్యూ 13 కూడా లాంచ్ అయ్యి 6 నెలల తర్వాత గ్రీన్ కలర్ వర్షన్ రిలీజ్ చేశారు. సేమ్ అలాగే ఏదైనా గ్రీన్ కలర్ వస్తుందేమో, కానీ ఆ లింగ్యూన్ కలర్ అనేది వస్తుందా లేదా అనేది డౌటే. ప్రస్తుతానికైతే వైట్ బ్లాక్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అసలు ఐక్యూ 13కి దీనికి బ్యాక్ సైడ్ మేజర్ డిఫరెన్స్ ఈ హాలో లైట్ దగ్గర వస్తుంది. ఐక్యూ 13లో కూడా హాలో లైట్ ఉంది, కెమెరా చుట్టూ లైట్ ఒకటి ఇస్తారు. ఇది ఐక్యూ 13లో ఎలా ఉంటుందంటే కెమెరా మాడ్యూల్ పైకి వచ్చేసి ఉంటుంది, ఇలా పైన చుట్టూ ఉంటుంది అనమాట లైట్. బట్ ఈసారి ఏం చేశారంటే కెమెరా వెనకాల తీసుకొచ్చారు. కెమెరా వెనకాల చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఈ మాన్స్టర్ హాలో లైట్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే లైట్ ఆన్ అయినప్పుడు మీకు కొంచెం మినిమల్ లుక్ ఉంటుంది. యాక్చువల్గా ఐక్యూ 13లో ఏదో డిస్కో లైట్ లేసినట్టు ఉంటుంది, బట్ దీనిలో కొంచెం మినిమల్ లుక్, చూడడానికి కొంచెం క్లాస్గా ఉంటుంది. ఏదో ఫోన్ లోపల నుంచి గ్లో అవుతున్నట్టు అలా ఉంటుంది అనమాట. లాస్ట్ జనరేషన్ కన్నా ఈసారి హాలో లైట్ నాకు కొంచెం బాగా అనిపించింది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ హాలో లైట్ కలర్స్, మీకు ఏ కలర్ కావాలి, ఏ స్పీడ్ లో రావాలి, ఏ ఎఫెక్ట్ రావాలి, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్ వచ్చినప్పుడు ఏ కలర్ రావాలి, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఏ కలర్ రావాలి, ఇలా మీకు నచ్చినట్టు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే లైట్ ఇంటెన్సిటీ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. మీకు డే టైంలో బ్రాడ్ లైటింగ్ లో లైట్ ఆన్ చేసినా మీకు కనపడదు, అసలు లైట్ వెలుగుతున్నట్టే కనపడదు. కొంచెం చీకట్లోకి వెళ్తేనే మీకు ఆ లైట్ గ్లో ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది కొంచెం ఇంటెన్సిటీ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చింది డిస్ప్లే. 6.85 inches 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఐక్యూ 13 లో కూడా 2K డిస్ప్లేనే, బట్ దీనిలో స్పెషల్ ఏంటి అంటే దీనిలో యూజ్ చేసిన ప్యానల్ Samsung M14 LED ప్యానల్ యూజ్ చేశారు. ఈ ప్యానల్ మీరు iPhone 17 Pro, 17 Pro Max ఈ టాప్ అండ్ ఫోన్స్ లో చూస్తారు. దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే ఐక్యూ 15 లో కూడా యూజ్ చేశారు. ఇది యాక్చువల్ గా సామ్సంగ్ డెవలప్ చేసిన ప్రీమియం డిస్ప్లే అనమాట. మీకు అల్ట్రా మోడల్స్ లో దొరుకుతుంటాయి. ఇప్పుడు S26 అల్ట్రా లో కూడా ఇదే ప్యానల్ యూజ్ చేస్తారు. అంత ప్రీమియం డిస్ప్లే ప్యానల్ ఇది. దానితో LTPO ప్యానల్ 1 Hz నుంచి 120 Hz కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతుంటుంది. దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా సేవ్ అవుతుంది. మీకు బ్యాటరీ సెక్షన్ లో మాట్లాడతాను. అండ్ రిఫ్రెష్ రేట్ 144Hz రిఫ్రెష్ రేట్ అనేది ఓన్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది. నార్మల్ టాస్క్లు చేసేటప్పుడు మీకు మాక్సిమం 120 Hz మాత్రమే వస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు 144 Hz వస్తుంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెడితే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సామ్సంగ్ ప్రీమియం డిస్ప్లే అది, కొత్తగా నేను చెప్పక్కర్లా. కలర్స్ ఎంత బాగుంటాయంటే ఇప్పుడు నేను ఏదో ల్యాప్తో అనుకోవద్దు, మీకు కుదిరితే ఎక్కడైనా ఆఫ్లైన్ లో కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే మాత్రం జస్ట్ ఒక్కసారి డిస్ప్లే ప్యానల్ చూడండి, ఎంత బాగుంటుంది అంటే డిస్ప్లే ప్యానల్. మీకు కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, సాచురేషన్ లెవెల్స్ కానీ టాప్ నాచ్ ఉంటాయి. దీనిలో సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే. మీ కాంపిటీషన్స్ లో ఏ ఫోన్ అయినా తీసుకుని దీన్ని పక్కన పెట్టండి, దానికన్నా ఈ డిస్ప్లేనే మీకు నచ్చుద్ది. అంత బాగుంది డిస్ప్లే. సెట్టింగ్స్ లో ఎన్హాన్స్డ్ డిస్ప్లే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి అక్కడ విజువల్ ఎన్హాన్స్మెంట్, MEMC, సూపర్ రెజల్యూషన్ ఇవి ఆన్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే ఈ విజువల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేస్తే మరి ఓవర్ బూస్టెడ్ కలర్స్ వస్తున్నాయి. మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా స్కిన్ టోన్స్ మరీ ఆరెంజ్గా అయిపోతున్నాయి. సో బెటర్ ఇది ఆఫ్ చేసుకోండి. నార్మల్గా MEMC ఆన్ చేసుకోండి. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఐక్యూ వాళ్ళు డాల్బీ విజన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ బ్రైట్నెస్ కూడా. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే ఇది. వీళ్ళు చెప్పడం హై బ్రైట్నెస్ మోడ్ 2600 nits వస్తుంది అండ్ పీక్ బ్రైట్నెస్ 6000 nits అంటున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అంత రాలేదు, అవన్నీ ల్యాబ్ కండిషన్స్. నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఇండోర్లో హై బ్రైట్నెస్ మోడ్ 1500 nits దాకా వచ్చింది. ఇండోర్లో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు 4500 nits పీక్ బ్రైట్నెస్ వచ్చింది. వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే. ఈ మధ్య కాలంలో ఇంత బ్రైట్ డిస్ప్లే నేను ఎప్పుడు చూడలేదు. అసలు డిస్ప్లే గురించి మీరు వంక పెట్టాల్సిన పని లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే. అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉండవు, కానీ సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. స్టీరియో సెపరేషన్ బాగుంది. ఆడియో క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది. కంపారిజన్ లోకి వెళ్తే మాత్రం దీనికన్నా కొన్ని అదర్ ఫోన్స్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అది మీ కంపారిజన్ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇది సపరేట్ గా స్టాండ్ అలోన్ గా ఇది సపరేట్ గా
గా వింటే మాత్రం సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్. ఇప్పుడు నుంచి వచ్చే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇదే ప్రాసెసర్ చూస్తున్నాం. దీనిలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఎప్పట్లాగే దీనిలో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ తీసుకొచ్చారు. నేను ANTU బెంచ్ మార్క్ రన్ చేసినప్పుడు అరౌండ్ 3.7 మిలియన్ దాకా స్కోర్ చేసింది. హైయెస్ట్ బెస్ట్ ప్రాసెసర్ ఇదే కాబట్టి ఎక్కువ ఇదే స్కోర్ చేసింది. జనరల్ యూసేజ్ లో చాలా మంది అడుగుతున్నారు ఆ OnePlus 15 రివ్యూలో కూడా, జనరల్ యూసేజ్ కి బాగుంటుందా, నువ్వు ఓన్లీ గేమ్స్ చెప్తున్నావు ఎందుకని. సో పెద్ద పెద్ద గేమ్స్ ఈజీగా రన్ అవుతున్నప్పుడు జనరల్ టాస్క్లు అదేం పెద్ద కష్టం కాదు, ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత పెద్ద టాస్క్లు ఇచ్చినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ దగ్గరకు వస్తే దీనిలో నేను BGMI ఆడాను అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడాను. BGMI ఇది స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. గెన్షిన్ ఇంపాక్ట్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చారు, లైక్ మాన్స్టర్ మోడ్, హైయర్ రిఫ్రెష్ రేట్ అండ్ Q చిప్ అని సెపరేట్ గా ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్ రేట్ ఇది ఎనేబుల్ చేసుకుంటే 144 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్ అండ్ గేమ్ టూల్స్ లోకి వెళ్తే ఇక్కడ చాలా ఉంటాయి. వాయిస్ చేంజర్, గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, గేమ్ లైట్ ఎఫెక్ట్స్, ఈ స్పోర్ట్ మోడ్, బైపాస్ ఛార్జింగ్, ఇట్లా చాలా ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ఈ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఏం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుంది. లైక్ BGMI 120 FPS సపోర్ట్ చేస్తుంది. ఈ సూపర్ ఫ్రేమ్ రేట్ ఎనేబుల్ చేసుకుంటే 144 FPS లో వస్తుంది కదా. అడిషనల్ ఫ్రేమ్స్ అనేది ఈ Q3 చిప్ జనరేట్ చేస్తుంది. దాంతో పాటు ఇది రే ట్రేసింగ్ సపోర్ట్ చేస్తుంది. గెన్షిన్ ఇంపాక్ట్ లో కూడా రే ట్రేసింగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఇది ట్రూ 2K డిస్ప్లేలో 144 FPS సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మీరు డౌట్ పడాల్సిన పనిలా, IQలో ఎప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా టాప్ నాచ్, ఎక్కడ కూడా ల్యాక్స్ కానీ స్ట్రక్ అవడం, ఫ్రేమ్ డ్రాప్ అవడం మెయిన్ గా నేనైతే ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఈవెన్ గైరోస్కోప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. పెద్ద డిస్ప్లే కాబట్టి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్స్ కూడా వీళ్ళు 8000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. సింగిల్ లేయర్ కూలింగ్ సిస్టమ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను నార్మల్గా BGMI ఒక 2 hours ఏం ఆడాను. ఫ్యాన్ ఆపేసుకున్నా, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. రూమ్ టెంపరేచర్ కొంచెం కూల్ గానే ఉంది. బయట వర్షాలు అయి పడుతున్నాయి. ఒక 27-28 degrees రూమ్ టెంపరేచర్ ఉంది. అలా 2 hours BGMI ఆడితే నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ 39-40 degrees టెంపరేచర్ లో మెయింటైన్ అయింది. అండ్ గెన్షిన్ ఇంపాక్ట్ ఆడుతున్నప్పుడు కూడా అంతేం పోలా, మాక్సిమం 40-41 అంతే, ఎక్కువ టెంపరేచర్స్ కూడా వెళ్ళలేదు. నేను ఇంకొంచెం స్ట్రెస్ చేద్దామని బెంచ్ మార్క్స్ రన్ చేశాను. ANTU బెంచ్ మార్క్ రన్ చేస్తే అది కూడా మాక్సిమం నాకు వచ్చింది 43-44 అంతే, మాక్సిమం 44 degrees దాకా వచ్చింది. యాక్చువల్గా OnePlus 15 మీకు మన రివ్యూలో చెప్పా కదా, బెంచ్ మార్క్స్ రన్ చేస్తే 52 degrees వెళ్ళింది. అది భయంకరంగా హీట్ అయింది. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు అది బాగానే ఉంది. బట్ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు అది వెళ్ళిపోయింది టెంపరేచర్స్. బట్ దీనిలో గేమ్స్ ఆడుతున్నప్పుడు అండ్ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు కూడా టెంపరేచర్స్ చాలా కంట్రోల్ గా ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ దీనిలో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. సో ప్రస్తుతానికైతే క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కాబట్టి ఫోన్ అయితే అంత హీట్ అయినట్టు అనిపించట్లా. వన్ సమ్మర్కి వెళ్ళారంటే ఆబ్వియస్ గా రూమ్ టెంపరేచర్స్ 30 degrees దాటేస్తాయి. అప్పుడు ఆబ్వియస్ గా ఈ ఫోన్ టెంపరేచర్స్ కూడా కొంచెం పెరగచ్చు. దానికి తోడు ర్యామ్ LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. అండ్ UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ పోర్ట్ కూడా USB 3.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా గేమ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా గేమ్ స్ట్రీమింగ్ గురించి వీళ్ళు ఈవెంట్ లో ఒకటి చెప్పారు, iQOO లైవ్ గేమ్ స్ట్రీమ్ యాప్ అని ఒకటి తీసుకొస్తా అని చెప్పారు. నాకైతే కనిపించలే ప్రస్తుతానికి. వాళ్ళని అడిగితే లాంచ్ అయిన తర్వాత, ఫోన్ లాంచ్ అయిన తర్వాత అది వస్తుందని చెప్పారు. సో ప్రస్తుతానికైతే నాకు కనిపించట్లా. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎల్గాటో ఇట్లాంటివి కనెక్ట్ చేయకుండా, ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ద్వారానే మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు అని ఆ యాప్ ఏదో చూపించారు మాకు ఈవెంట్ లో. అది వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే దీనిలో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iQOO 13లో వైర్లెస్ ఛార్జింగ్ లేదు, దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారు, మంచి విషయం. యాక్చువల్గా నా దగ్గర వైర్లెస్ ఛార్జర్ లేదు. సో నార్మల్గా వైర్డ్ ఛార్జింగ్ చేస్తేనే 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి ఒక 1 hour టైం పడుతుంది. ఇక్కడ యాక్చువల్గా 120 watts ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ నో ప్రాబ్లం. స్క్రీన్ ఆన్ టైం, నేను ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన మాక్సిమం స్క్రీన్ ఆన్ టైము 9 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకొక 4 to 5% బ్యాటరీ మిగిలింది. యాక్చువల్గా 9 hours స్క్రీన్ ఆన్ టైము నేను కొంచెం హెవీగా యూజ్ చేశాను. ఫుల్ బ్రైట్నెస్ లో మొబైల్ డేటా మీద యూజ్ చేశాను. అయినా కూడా 9 hours స్క్రీన్ ఆన్ టైం అంటే మంచి విషయమే. అది కూడా 2K ప్యానల్ అయినా కూడా మీకు 9 hours స్క్రీన్ ఆన్ టైం అంటే వెరీ గుడ్. యాక్చువల్గా LTPO ప్యానల్ కాబట్టి మీకు అంత లైఫ్ వచ్చింది. LTPS ప్యానల్ యూజ్ చేస్తుంటే అంత వచ్చేది కాదు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా నేను సాటిస్ఫై అయ్యాను. డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ ఈ 3 డిపార్ట్మెంట్స్ లో నేను కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యా. బట్ డిసప్పాయింట్ అనే విషయం ఈ 4వ డిపార్ట్మెంట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, Sony IMX 921 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అంటున్నారు. నాకేమో ఇది టెలిఫోటో కెమెరా అనే కనిపిస్తుంది, వీళ్ళేమో పెరిస్కోపిక్ అంటున్నారు. సరే, పెరిస్కోపిక్ టెలిఫోటో అందాం. 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. Sony IMX 882 సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. దీనిలో కెమెరా పార్ట్నర్స్ ఏం లేవు. వేరే ఫోన్స్ కి కెమెరా పార్ట్నర్స్ ఉంటారు, దీనిలో ఏం లేవు. ఎందుకంటే ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి దీనిలో కెమెరాస్ మీద అంత ఫోకస్ చేయలేదు. వీళ్ళు వివో వాళ్ళది నైస్ అల్గారిథం ఉంటుంది, NICE 2.0 అల్గారిథం. అల్గారిథం దీనిలో యూజ్ చేస్తారు. సరే, అది పక్కన పెడితే కెమెరాస్ ఎలా ఉన్నాయి. డే టైంలో మీరు బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి వైడ్ యాంగిల్ 0.66 లో
అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1x 2x లో, టెలిఫోటో కెమెరా యూస్ చేసి 3x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ 10x లో 100x లో కూడా డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, మెయిన్ కెమెరా ఫోటోస్ కానీ టెలిఫోటో కెమెరాస్ కానీ ఈవెన్ 10x ఫోటోస్ కూడా. 10x ఫోటోస్ లో కూడా మీకు డీటెయిల్స్ బాగున్నాయి, జూమ్ చేస్తే డీటెయిల్స్ బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం ప్రాసెసింగ్ చేస్తుంది, ఫేస్ ని కొంచెం తెల్లగా చేస్తుంది. నార్మల్ గా చూసినా కూడా మీకు ఫోటోస్ అనేవి అంత నేచురల్ గా అనిపించవు, ఫేస్ కొంచెం తెల్లగా చేస్తున్నట్టు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంటది. కాకపోతే కలర్స్ బాగున్నాయి, ఇంకా కలర్స్ డీటెయిల్స్ బాగున్నాయి, జూమ్ చేసినా మీకు డీటెయిల్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి, లిటిల్ బిట్ ఆఫ్ ప్రాసెసింగ్ కొంచెం సెట్ చేస్తే ఫోటోస్ బాగా వస్తున్నాయి. అక్కడ నాకు ప్రాబ్లం లేదు, ఫోటోస్ విషయంలో బాగానే ఉంది. బట్ నాకు ప్రాబ్లం వచ్చిందల్లా పోర్ట్రేట్ షాట్స్ దగ్గర. బ్యాక్ కెమెరా యూస్ చేసి 5 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 23mm, 35mm, 50mm ఈ 3 మెయిన్ కెమెరా నుంచి వస్తాయి. అండ్ 85mm, 100mm ఈ 2 టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి. ఒకసారి ఈ ఫోటోస్ చూడండి, నాకైతే అస్సలు నచ్చలా. అసలు కలర్స్ అన్ని కూడా వాష్ అవుట్ అయిపోతున్నాయి, మొత్తం తెల్లగా చేస్తుంది. మెయిన్ గా బ్లాక్స్ చూడండి, ఆ హెయిర్ దగ్గర కానీ గడ్డం దగ్గర మిషన్ దగ్గర అదంతా చూస్తే మీకు మొత్తం కూడా కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గించేస్తుంది. బ్లాక్ పాయింట్స్ అన్ని కూడా కొంచెం తెల్లగా చేస్తుంది. సో కాంట్రాస్ట్ లెవెల్స్ కరెక్ట్ గా లేవు, ఆ డెప్త్ ఎఫెక్ట్, ఆ ఎడ్జ్ డిటెక్షన్ అదంతా బాగానే ఉంది. కానీ పోర్ట్రేట్ షాట్స్ లో కలర్స్ మెయిన్ గా కాంట్రాస్ట్ లెవెల్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఒకసారి ఫోటో పోర్ట్రేట్ పక్కన పెడతాను చూడండి, ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఫోటో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కలర్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ మీకు హెయిర్ దగ్గర బ్లాక్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం వాష్ అవుట్ అయిపోయినట్టు, కొంచెం తెల్లగా వచ్చేసినట్టు మీరు చూస్తేనే అర్థమైపోద్ది డిఫరెన్స్. సో పోర్ట్రేట్ షాట్స్ మాత్రం నాకు నచ్చలేదు. బట్ ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ అప్డేట్, ఒక చిన్న అప్డేట్ ఇచ్చాడంటే ఇది సెట్ అవ్వచ్చు, ఇంకా ఘోరంగా కూడా అవ్వచ్చు, చెప్పలేము. కొన్నిసార్లు ఇంకా దరిద్రంగా అవుతాయి. బట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అప్డేట్, ఎందుకంటే ఫోటోస్ కొంచెం బాగానే వస్తున్నాయి కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇంచుమించు అలాగే తీసుకురావచ్చు. జస్ట్ ఒక అప్డేట్ వస్తే సరిపోద్ది. నేను అప్డేట్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేసి ఈ రోజు 24th, మీకు వీడియో 26th వస్తుంది. 2 రోజుల ముందు దాకా వెయిట్ చేసి ఇంకా అప్డేట్ రావట్లేదు అని చెప్పి ఎట్లా వస్తే అటు పెట్టేస్తున్నా. అండ్ లో లైట్ లోకి వెళ్ళారంటే ఇక్కడ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోటోస్ మీకు బాగానే వస్తాయి, వైడ్ యాంగిల్ కానీ 1x 2x 3x 3 కూడా మీకు ఫోటోస్ పరంగా ఇబ్బందిలే. ఫోటోస్ బాగా వస్తున్నాయి, జూమ్ చేసినా మీకు కొంచెం సఫిషియెంట్ లైటింగ్ ఉంటే డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. మరి లో లైట్ లోకి వెళ్ళారంటే కొంచెం ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ నైట్ టైంలో కూడా పోర్ట్రేట్ షాట్స్ అంత సరిగ్గా తీసుకోవట్లా. మీకు మెయిన్గా టింట్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు. ఒకసారి గ్రీనిష్ టింట్ వస్తుంది, ఒకసారి వైలెట్ టింట్ వస్తుంది. సో టింట్ కరెక్ట్గా తీసుకోవట్లా. అండ్ కలర్స్ కూడా కొంచెం వాష్అవుట్ కలర్స్, ఎగ్జాక్ట్ కలర్స్ రావట్లేదు, కొంచెం తెల్లగా చేస్తుంది. అండ్ బ్లాక్స్ కూడా ఇంత చెప్పినట్టు బ్లాక్ పాయింట్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లా. అండ్ జూమ్ చేసినా కూడా మీకు అంత డీటెయిల్స్ లో ఫేస్ అంతా స్మూత్ గా కనిపిస్తుంది. సో ఫోటోస్ బాగున్నాయి, ఫోటోస్ లో డీటెయిల్స్ బాగా వస్తున్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ డీటెయిల్స్ కూడా మిస్ అయిపోతున్నాయి. సో మెయిన్ గా బ్యాక్ కెమెరాస్ లో ఈ పోర్ట్రేట్ షాట్స్ అనేది ఖచ్చితంగా అప్డేట్ లో ఫిక్స్ చేయాలి. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కెమెరాస్ లో, ఇవి ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ వీడియోస్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ బాగా వస్తుంది. యాక్చువల్గా అక్కడ కంప్లీట్ సన్సెట్ టైంలో వీడియో కాబట్టి మీకు ఆ స్కిన్ టోన్స్ కొంచెం ఎర్రగా కనిపించవచ్చు. యాక్చువల్గా లైటింగ్ అలాగే ఉంది, కొంచెం ఎర్రగా ఉంది. మీకు వేరే క్లిప్ కూడా వేస్తాను. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ 8K ఎక్కువ మంది రికార్డ్ చేయరు కాబట్టి దీనిలో 4K 60 FPS లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, అంత సూపర్ తోపుతురు అని చెప్పను. ఎందుకంటే బ్లాక్ పాయింట్స్ అనేవి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బ్లాక్స్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది. అంటే కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఈ చిన్న డీటెయిల్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. సో వీడియో క్వాలిటీ బ్లాక్ పాయింట్స్ అనేవి ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది. వీడియో క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ 3x లో కూడా పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా వీడియో క్వాలిటీ బాగానే ఉంది. మీకు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగానే తీసుకుంటుంది. కాకపోతే ఆ బ్లాక్ పాయింట్స్, ఆ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. వీడియో క్వాలిటీ అయితే ఓకే, మరి అంత సూపర్గా ఏం లేదు, వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బట్ నాకు ఇంకా మేజర్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది పోర్ట్రేట్ వీడియో. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకుంటారు కదా, దీనిలో పోర్ట్రేట్ వీడియో క్లిక్ చేయగానే వీడియో క్వాలిటీ 1080p 30 FPSకి పడిపోతుంది. అసలు ఇంత ఫ్లాగ్షిప్ ఫోన్లో వీళ్ళకి 1080p 30 FPS ఇవ్వాలని ఎలా అనిపించింది? పోర్ట్రేట్ వీడియో జస్ట్ 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే అంత సూపర్ గా ఉండదు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా అంత హెయిర్ దగ్గర మిస్ అయిపోతూ ఉంటుంది. వీడియో క్వాలిటీ కూడా మీకు అంత డీటెయిల్స్ ఉండవు. 1080p కాబట్టి మీకు అంత డీటెయిల్స్ ఉండవు. పోర్ట్రేట్ వీడియో నాకు నచ్చలేదు. ఈవెన్ 3x లో కూడా పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాలో కూడా 1080p 30 FPS లో మాత్రమే బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. అండ్ ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళినా కూడా మెయిన్ కెమెరా 4K 60 FPS వీడియో ఓకే బాగానే వస్తుంది. కాకపోతే మీకు డీటెయిల్స్ లేవు, కొంచెం ఫేస్ అంతా కూడా కొంచెం స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. వీడియో క్వాలిటీ అయితే ఓకే, మేనేజబుల్ గానే ఉంది. కాకపోతే 3x లో మాత్రం వీడియో క్వాలిటీ అంత బాగాలేదు, కొంచెం నాయిస్ వచ్చేస్తుంది. అండ్ డీటెయిల్స్ కూడా అంతేం తీసుకోవట్లా. వీడియో క్వాలిటీ కొంచెం యావరేజ్ గా ఉంది. అండ్ పోర్ట్రేట్ వీడియో ఆన్ చేస్తే ఇంకా చెప్పక్కర్లా, అది నాకు అసలు నచ్చలా. ఇంత ప్రైస్ పెట్టినప్పుడు 1080p 30 FPS ఇవ్వడం అనేది నాకు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఇదైతే నాకు నచ్చలేదు. 3x లో కూడా పోర్ట్రేట్ వీడియో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. వీడియో క్వాలిటీ నాకు నచ్చలా. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం ఫొటోస్ బాగానే వస్తున్నాయి. మెయిన్ గా కలర్స్ కానీ డీటెయిల్స్ జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది.
అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ బాగా తీసుకుంటుంది. ఫొటోస్ బాగా వస్తున్నాయి కానీ పోర్ట్రేట్ షాట్స్ దగ్గర మాత్రం అక్కడక్కడ టింట్ ఇష్యూ వస్తుంది. కొంచెం టింట్ అనేది చేంజ్ అవుతుంది, లైట్ గా గ్రీన్ టింట్ వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు డే టైంలో ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి. కాకపోతే లో లైట్లోకి వెళ్ళారంటే మాత్రం ఇక్కడ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తాయి కానీ మీకు జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు, ఫేస్ అంతా కొంచెం స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ కలర్స్ బాగా తీసుకుంటుంది, ఫొటోస్ అయితే యూజ్ఫుల్ గానే ఉన్నాయి. లో లైట్లో మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, ఈవెన్ కలర్స్ కూడా బాగా తీసుకుంటుంది, డీటెయిల్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో కూడా అంత షేక్ అయిపోవట్లా, వీడియో కొంచెం స్టేబుల్ గానే వస్తుంది. ఏదైనా బ్లాగ్స్ లాంటివి రికార్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ కెమెరాలో కూడా పోర్ట్రేట్ వీడియో 1080p 30 FPS మాత్రమే ఇచ్చారు. అది మీకు అంత యూస్ఫుల్ గా ఉండదు. వీడియో క్వాలిటీ నాకైతే నచ్చల, మీకు అంత డీటెయిల్స్ ఏమి ఉండవు, హెయిర్ దగ్గర అంతా ఎడ్యుటేషన్ కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా నాకు అంత నచ్చలేదు. అండ్ లో లైట్లోకి వెళ్ళారంటే 4K 60 FPS వీడియో బాగుంటుంది, కాకపోతే మీకు డీటెయిల్స్ ఉండవు, ఫేస్ కొంచెం స్మూత్గా కనిపిస్తుంటుంది. మరీ లో లైట్లోకి వెళ్ళారంటే నాయిస్ కూడా నోటీస్ చేస్తారు. బట్ కొంచెం సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం 4K 60 FPS వీడియో బాగానే ఉంది, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే పోర్ట్రేట్ వీడియో 1080p 30 FPS వీడియో ఇది నాకు నచ్చలేదు. డీటెయిల్స్ లేవు అసలుకి, ఫేస్ అంతా స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరాలో ఒక పోర్ట్రేట్ వీడియో పక్కన పెడితే మిగతా అంతా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి ఏం చెప్తామంటే ఇది ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. హార్డ్వేర్ పరంగా కెమెరాస్ బాగానే తీసుకొచ్చారు కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ మెయిన్గా ప్రాసెసింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా గ్లిచెస్ ఉన్నాయి. సో ఫోన్ మన దగ్గరే ఉంటుంది, ఏదైనా కెమెరా అప్డేట్స్ వచ్చి అన్ని ఫిక్స్ అయినాయి, కెమెరాస్ బాగున్నాయి అనిపిస్తే కెమెరా రివ్యూ అని సపరేట్గా చేస్తా. ప్రస్తుతానికి చేసి వేస్ట్, కెమెరాస్ నాకు అంత నచ్చలేదు. అప్డేట్స్ ఏమైనా వచ్చి బాగుంటే అప్పుడు చేస్తా, లేకపోతే లైట్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ మాత్రం కెమెరాస్ లో చాలా అప్డేట్స్ అవసరం. అండ్ ఇది Android 16 తో వస్తుంది, OriginOS 6 తో వస్తుంది. రీసెంట్గా మన ఛానల్లో OriginOS 6 మీద ఒక వీడియో చేశా, దీనిలో ఉన్న ఫీచర్స్ అన్ని దాన్ని చెప్పాను. చాలా బాగుంది, మీకు ఫన్ టచ్ OS కంపేర్ చేసుకుంటే OriginOS అనేది చాలా చాలా బాగుంది. మీకు ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ కూడా 5 years Android అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ జస్ట్ అలా టచ్ చేసే చాలు వెంటనే రియాక్ట్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా చాలా బాగుంది. అండ్ IP రేటింగ్ ఇది IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ దీనిలో వైబ్రేషన్ మోటార్ కూడా కొత్తగా వీళ్ళు డ్యూయల్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ తీసుకొచ్చారు, X యాక్సిస్ అండ్ Z యాక్సిస్ లో. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా దీనిలో బాగుంది. అండ్ ట్రిపుల్ ambient లైట్ సెన్సార్ తీసుకొచ్చారు. ఇక్కడ కెమెరా పక్కనే మీరు ఒక లైట్ సెన్సార్ చూస్తారు, ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. డెడికేటెడ్ గా ఈ సెన్సార్ ఎందుకు తీసుకొచ్చారంటే ఆటో బ్రైట్నెస్ అనేది ఇంకా అడ్వాన్స్ గా చేయడం కోసం. డిస్ప్లేలో ఆటో బ్రైట్నెస్ ఎనేబుల్ చేసుకొని కింద కస్టమ్ బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం ఆటో బ్రైట్నెస్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే తీసుకొచ్చారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో నేను ఆటో బ్రైట్నెస్ ఎక్కువ వాడను, నేను మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకుంటా. ఆటో బ్రైట్నెస్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఫీచరే. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది, IR బ్లాస్టర్ ఉంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా OriginOS వీడియోలో చెప్పా. OriginOS వీడియోలో చూపించింది IQ15 దీనే చూపించింది. సో దానిలో చూపించిన ఫీచర్స్ అన్ని దీనిలో వర్క్ అవుతున్నట్టే. గ్యాలరీలో ఏ ఫీచర్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు, అవి కూడా బాగానే ఉన్నాయి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. సో నాకు ఈ ఫోన్ లో మేజర్ కనిపించిన పాజిటివ్స్ ఏంటి, ఫస్ట్ డిజైన్ కానీ, హాలో లైట్ కానీ, ఇన్హాండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంది, ప్రీమియం ఎక్స్పీరియన్స్. లుక్స్ పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ డిస్ప్లే నాకు ఈ ఫోన్ లో అన్నింటిలోకి బాగా నచ్చింది డిస్ప్లే అసలు నేను ఎన్ని చెప్పినా మీరు మళ్ళీ సెల్ఫ్ డబ్బాలు అనుకుంటారు కానీ డిస్ప్లే మాత్రం దీనిలో టాప్ నాచ్ ఉంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ ఎక్స్టెన్సివ్ గా గేమ్స్ ఆడుతా అన్నా కూడా దీనిలో పర్ఫార్మెన్స్ బాగుంది. ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బ్యాటరీ లైఫ్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు, బ్యాటరీ లైఫ్ బాగుంది. అండ్ UI IQలో నార్మల్గా ఫన్ టచ్ OS ఉంటుంది, అది నాకు ఎప్పుడు నచ్చేది కాదు, చాలాసార్లు చెప్పా బాగోదని. బట్ దీనిలో యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, OriginOS 6 చాలా బాగా తీసుకొచ్చారు. సో ఇవన్నీ నాకు ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్ గా కనిపించినాయి. మేజర్ అంటే పెద్దగా ఏం లేవు, జస్ట్ కెమెరాస్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అప్డేట్స్ ఇచ్చి ఇవన్నీ ఫిక్స్ చేసి తప్పించి కెమెరాస్ ఒక తాటికి రావు. అండ్ బ్లోట్వేర్ ఇంత డబ్బులు పెట్టినప్పుడు కూడా ఆ బ్లోట్వేర్ ఇవ్వడం కానీ, ఏదైనా యాప్స్ మీరు ప్లే స్టోర్ నుంచి ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటే ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అయిన తర్వాత VApp స్టోర్ లో స్కానింగ్ జరుగుతుంది. VApp స్టోర్ లో స్కానింగ్ జరుగుతున్న సేపు కింద మీకు యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, ర్యాండమ్ గా మీకు కొన్ని గేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెం అది నాకు నచ్చలేదు. ఇంత అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇవ్వడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. సో ఇది నాకు ఈ ఫోన్ లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. కమింగ్ టు ప్రైజింగ్, ఇది బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్. కార్ట్ ఆఫర్స్ కలుపుకొని 64,999 లాంచ్ చేశారు. అండ్ 16GB RAM 512GB మోడల్ కార్ట్ ఆఫర్స్ కలుపుకొని 71,999 లాంచ్ చేశారు. 7,000 రూపాయల వరకు కార్ట్ ఆఫర్ ఉంది. సో కార్ట్ ఆఫర్ అప్లై చేసుకుంటే బేస్ మోడల్ 65,000 రూపాయలకు వస్తుంది. సో 65,000 రూపాయలు అంటే కొంచెం ప్రైస్ పెరిగినట్టే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇప్పుడు వస్తున్న ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుంటే అన్ని కూడా ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో అదే దారిలో ఇది కూడా కొంచెం ప్రైజెస్ అయితే పెరిగినాయి. సో 65,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఎవరికైతే పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ డిస్ప్లే సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే కావాలి అండ్ బ్యాటరీ లైఫ్ బాగుండాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి
అండ్ కెమెరాస్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, నేను వెయిట్ చేస్తా. జస్ట్ ఒక అప్డేట్ వచ్చిందంటే మొత్తం సెట్ అయిపోద్ది. సో నేను అప్డేట్ కోసం వెయిట్ చేస్తా. పర్లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది December 1 నుంచి అమెజాన్లో సేల్కి వస్తుంది. సో ఈ ప్రైసింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.